ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒక చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూసి దాని గురించి మీ అభిప్రాయం చెప్దురు గాని. ఐఐటీ చెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. రాష్ట్ర రాజధానిగా మళ్ళీ అమరావతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఐఐటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, ఫౌండేషన్ ఎక్స్పర్ట్ శుభదీప్ బెనర్జీ, కోరసన్ స్టడీస్ ఎక్స్పర్ట్ రాధాకృష్ణ పిళ్ళై ఈ టీంలో సభ్యులుగా ఉన్నారు. శనివారం నాడు సాయంత్రం అమరావతిలో అసంపూర్ణంగా మిగిలిపోయిన భవనాలను సందర్శించారు. రాఫ్ట్ ఫౌండేషన్ ని పరిశీలించారు. భారీ వర్షాల వల్ల రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతం మొత్తం నీట మునిగింది. చెరువును తలపించింది. దీంతో ఐఐటి నిపుణులు బోటు వినియోగించాల్సి వచ్చింది. అంటే వీళ్ళు బోట్ వేసుకుని వెళ్లి చూడాల్సి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాల సాయం సిగ్గుండాలి ఇట్లాంటి చేసి వదిలేయడానికి ఇట్లాంటి ప్రాంతాలని. ఏ ప్రభుత్వానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వం చేసినా, జగన్ ప్రభుత్వం చేసినా ఇట్లాగే క్వశ్చన్ సిగ్గులేదని అనాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ కాస్తంత బిల్డ్ చేసిన ప్రాంతంలో వాటర్ వెళ్లకుండా కాపాడితే చాలు. మీరేం కట్టక్కర్లేదు. పోనీ కట్టే ఉద్దేశం లేకపోతే కట్టొద్దు. ఇది వైజాగ్ లో ఏదన్నా జగన్ వేసిన ఫౌండేషన్ దగ్గర వాటర్ వెళ్ళినా సరే, ఫౌండేషన్ అంటే కాస్త పిల్లర్లు వేసిన ప్రాంతంలో ఫౌండేషన్ వేసి, ఫౌండేషన్ అంటే శిలాఫలకం కాదు, కాస్త ఫౌండేషన్ అది వేసి అక్కడ కాస్త స్తంభాలు లేపిన ప్రాంతంలో చేసినా మనం చంద్రబాబు నాయుడు ఇట్లాగే తిట్టాల్సిందే, సిగ్గులేదని. ఏంటి అసలు? అసలు ఏమన్నా బుర్ర పని చేస్తుంది? జాతీయ విపత్తు నిర్వహణ బలగం రావడం ఏంటి అసలు? నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి బోట్లో వీళ్ళని తీసుకెళ్లి రాఫ్ట్ ఫౌండేషన్ క్షుణ్ణంగా పరిశీలించారంట. అవ్వ, ఎంత దరిద్రం అసలు! ఇది ఏం దరిద్రం పట్టుకుందరా నాయన మీకు? దాన్ని చక్కగా కాపాడుకోవడానికి నీళ్ళు వెళ్లకుండా ఆపడానికి ఏంటి ప్రాబ్లం? మీరు కట్టపోతే కట్టపోయారు అంటే, ఇలాంటి ప్రాంతాల్లోనే నీళ్ళు వెళ్ళినాయి అంటే అక్కడ ఉండే లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏంటనేది నాకు షాకింగ్ గా అనిపిస్తుంది. అసంపూర్ణంగా ఉన్న శాశ్వత సచివాలయాల కట్టడం, వివిధ విభాగాధిపతుల కోసం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లల మీద అధ్యయనం చేశారు. చాలా కాలంగా ఈ ప్రాంతం అంతా నీటిలో మునిగినట్టు గుర్తించారు. ఫలితంగా వాటి నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పుపట్టి ఉండొచ్చని అంచనా వేశారు. సుదీర్ఘ కాలంగా నీటిలో నానుతుండడం వల్ల ఆయా కట్టడాల పునాదులు ఎంత మేరకు బలంగా ఉంటాయనేది అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సచివాలయం, ఐకానిక్ టవర్లు అతి ఎత్తైన కట్టడాలుగా నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే. 5 సంవత్సరాల తర్వాత కూడా అదే తరహా నిర్మాణాలు కొనసాగించాలా లేదా అనే విషయం మీద ఐఐటి చెన్నై నిపుణుల బృందం నిర్ధారిస్తుంది. దీనికోసం ఆయా కట్టడాలను నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశంలో మరోసారి భూసార పరీక్షలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ నీటిలో ఎంతగా మునిగిపోయినాయి అంటే రేపొద్దున మళ్ళీ అది కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది భూసార పరీక్షలు చేసి ఆ రిపోర్ట్‌లు మళ్ళీ వీళ్ళెళ్లి ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి. 2019లో వైసీపీ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో శాశ్వత సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తిగా నిలిపేసారు. చాలా తప్పు అసలు. పూర్తిగా నిలిపేయడానికి కూడా నేనేం తప్పు పట్టట్లేదు. మీరు వేరే చోట కడదాం అనుకున్నారు. అక్కడ ఐకానిక్ టవర్, మంచి టవర్ ఇంకోటి అక్కడ కట్టినా కూడా ఓకే. కానీ ఆల్రెడీ ఇక్కడ ఫౌండేషన్ ఏసీ కాస్త ఉన్నదని. ఎందుకంటే రానున్న ప్రభుత్వం మాదే వస్తదని ఎట్లా అనుకుంటారు చంద్రబాబు అయినా, జగన్ అయినా? కంప్లీట్‌లీ రాంగ్ అసలు. సరే అయితే నా క్వెషన్ ఏంటంటే, అమరావతి ప్రాంతం అనేది భారీ ఎత్తున ఇట్లా నీట మునిగిపోయినవి గావచ్చు, అసంపూర్ణంగా ఉన్నవి గావచ్చు. ఇవి ఇక్కడ కంప్లీట్‌గా ఇక్కడ పెట్టాలంటే మాత్రం భారీ ఎత్తున ఖర్చవుతది. వైజాగ్ వదిలేయండి. గుంటూరు, విజయవాడకి మధ్యలో అయితే బోలెడంత ప్లేస్ ఉంది. ఇట్లాంటి ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనేది నాకు ఎప్పటినుంచో ఉన్నటువంటి డౌట్. దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో కింద రాసుకొస్తే నేను ఈ వీడియోని ఎక్కువ మందికి, అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ పంపించే బాధ్యత నాది. కానీ క్లియర్ కట్‌గా ప్రతి దాని మీద హానెస్ట్ ఒపీనియన్, ఓ పిచ్చి పిచ్చి బూతులు పిచ్చివాగుడు కాకుండా, మీకు 1000 మంది చూస్తున్నారనుకోండి ఈ వీడియో, అందులో 10, 20 మందికి మాత్రమే ఆ జ్ఞానం ఉంటది. సబ్జెక్టివ్‌గా మాట్లాడగలిగే తెలివితేటలు, ఆలోచన పరులు ఉంటారు. వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు చెప్పిన పర్లే. కానీ మీరు చేసిన 10 మంది చేసినా, 100 మంది చేసినా ఈ వీడియోలో ఉన్న కామెంట్‌లన్నీ పార్టీ వరకు తీసుకెళ్ళి, చంద్రబాబు గారి వరకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేస్తే ఇది నా బాధ్యత. కాబట్టి మీరు కంపల్సరీ కామెంట్